క్రీస్తేసు బలియాగము ఇది మనుజాలికి రక్షణ భాగ్యము. అరుదించే ప్రభు యేసు ఈ బలి పూజలు. క్రీస్తేసు బలియాగము ఇది మనుజాలికి రక్షణ భాగ్యము. అరుదించే ప్రభు యేసు ఈ బలి పూజలు. క్రీస్తేసు బలియాగము. ఆనాటి మన యేసు అద్భుత బలిఫలం, ఈనాటి మనుజులకు పుణ్యఫలం. ఆనాటి మన యేసు అద్భుత బలిఫలం, ఈనాటి మనుజులకు పుణ్యఫలం. శాశ్వత రక్షణ బలి ఇదియే, పరమున చేర్చేడి బలి ఇదియే. పాల్గొనరారే వేడగరారే, మన ప్రభు దీవెన పొందగరారే. క్రీస్తేసు బలియాగము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు బాసాని ఇన్నారెడ్డి 5వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని భార్య బాసాని రోజమ్మ, కుమారులు బాసాని ఆరోగ్యరెడ్డి కుటుంబ సభ్యులు, బాసాని మర్రెడ్డి కుటుంబ సభ్యులు, ఫాదర్ మెట్టు ఆరోగ్యరెడ్డి, కుమార్తె కాటసాని జ్యోతి కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మైత్రాసనం బొంగరాల బీడు విచారణ. చిన్నాబత్తుని శౌరీలమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, చిన్నాబత్తుని మేరీ నక్షత్రమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతా బలి. గంజికుంట్ల దివ్య ప్రతిభ, రవికిరణ్ కుమార్, సిద్ధార్థ్ సుహాస్, శృతి చందన, బుచ్చయ్య చౌదరి, హేమశ్రీ, కార్తికేయ అనగా సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ. జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసెఫ్ జేవియర్ పీటర్, అంతోనీ పీటర్, సాధన పీటర్, సాంబ ఏంజలీనా, సాంబ శివ, సాంబ ఆరుష్, సాంబ అర్నవ్, జోసెఫ్ అలెన్ పీటర్, జోసెఫ్ ఆద్యాన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు. అంతోనీ థామస్ గారికి మంచి ఆరోగ్యం దయచేయాలని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని జేసు తిరుహృదయం పేరిట సమర్పిస్తున్నారు. కొండవీటి జయప్రసాద్ జ్యోతి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం, తలంపులు నెరవేరాలని పుట్టినరోజు జరుపుకుంటున్న కొండవీటి అమర్ చౌదరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, చేయు ప్రతి పనిలో దేవుడు దీవించి ముందుకు నడిపించాలని కొండవీటి మోనా జయదేవ్ చౌదరి దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం మేడికొండ యేసుపాదం కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానం. ధర్మతేజ లక్ష్మణ్ తేజలు చేస్తున్న ఉద్యోగంలో దేవుడు తోడుగా ఉండాలని, దేవుని చిత్తంతో యేసుపాదం గారి రిటైర్మెంట్ వేడుక మంచిగా జరగాలని, లక్ష్మి గారికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం నర్సింగులగూడెం విచారణ. కీర్తిశేషులు కాట ఇన్నయ్య గారి 3వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కాటా టేకులమ్మ, వెలంగిణి, విమల, రోజా, పుష్ప, అల్లుళ్ళు, మనవరాళ్ళు
మనువళ్ళు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గడ్డి అన్నారం విచారణ. ఈరోజు అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న జారోన్ పాల్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కలుసాని జోజిరెడ్డి, పుష్ప కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం జగద్గిరిగుట్ట విచారణ. సింగారెడ్డి, తెరిసారెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పరిశుద్ధమైన దివ్య బలి పూజను త్రిత్వైక సర్వేశ్వరి నామాన ఆరంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మనామమునా ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నుంచి 3 రోజుల పాటు మనమందరము దివ్యవాణి ద్వారా జ్ఞాన వడకాన్ని పొందుకోబోతూ ఉన్నాం. ఈ వడకంలో పాలు పంచుకుంటున్నటువంటి దివ్యవాణి విశ్వాసులందరికీ స్వాగతం పలుకుతూ ఈ 3 రోజుల పాటు దేవునికి దగ్గరగా జీవించటానికి మనమందరము ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క జ్ఞాన వడకంలో భాగముగా మొట్టమొదటిగా ఈ దివ్య బలి పూజ ద్వారా దేవాతి దేవుడు మనలందరినీ కూడా ఈ 3 రోజుల పాటు నడిపించాలి అని, దేవుని యొక్క ఆత్మ ఫలాలతో మనందరము నింపబడాలి అని ప్రార్థన చేసుకుందాం. పూజ ఆరంభంలో చేసిన తప్పిదములను జ్ఞాపకపరుచుకొని పశ్చాత్తాపడి ప్రభు మన్నింపు కోరుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసింది. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనకు శాశ్వత రాజ్యము ప్రసాదింతురుగాక. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రార్థించుదము. సర్వశక్తిగలవో సర్వేశ్వరా, మేము ఎంతో ఆశతో నిర్వహించు ప్రాయశ్చిత్త క్రియల ద్వారా మమ్ము పవిత్రమునర్చుము. మేము చిత్తశుద్ధితో జీవించుచు రానున్న పాస్కా మహోత్సవమును నిర్మల హృదయముతో సమీపించున్నట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైనా యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇదిగో కలలు గనివాడు వచ్చుచున్నాడు, రెండు వీనిని చంపుదము. మొదటి పట్టణము ఆదికాండము 37వ అధ్యాయము 3వ వచనం నుండి 4వ వచనము, 12, 13 వచనములు మరియు
17 నుండి 28వ వచనం వరకు. ముదిమిని పుట్టిన బిడ్డడు కావున ఇశ్రాయేలు యోసేపును ఇతర కుమారుల కంటే ఎక్కువగా ప్రేమించెను. అతనికి పొడుగు చేతుల నిలువు టంగీని కుట్టించెను. తమ కంటే ఎక్కువగా తండ్రి అనురాగమునకు పాత్రుడగుటచే యోసేపును అతని సోదరులు ద్వేషింపసాగిరి, అతనితో ప్రియముగా మాట్లాడరైరి. యోసేపు సోదరులు తండ్రి మందలను మేపుటకై షెకెము వెళ్ళిరి. ఇశ్రాయేలు యోసేపుతో, నీ సోదరులు షెకెములో మందలను మేపుచున్నారు గదా, రమ్ము, నిన్ను కూడా వారి దగ్గరకు పంపెదను అనెను. యోసేపు, నేను సిద్ధముగా ఉన్నాను అనెను. యోసేపు సోదరులు పట్టిన బాటనే పోయి వారిని దోతానులో చూచెను. వారు అతనిని దూరాన ఉండగానే చూచిరి. అతడు దగ్గరకు రాకమునిపే అతనిని చంపవలనని కుట్ర పన్నిరి. వారు, ఇదిగో కలలు గనువాడు వచ్చుచున్నాడు, రండు, వీనిని చంపి గోతిలో పారవేసి అడవి మృగము మృంగివేసినదని చెప్పుదము, వీని కలలు ఏమగునో చూతము అని తమలో తాము అనుకొనిరి. ఇది విన్న రూబేను యోసేపును కాపాడగోరి అతనిని చంపవలదనెను. మనకు ఈ రక్తపాతమేలా? యోసేపును ఈ అడవి అందలి గోతిలో త్రోయుడు, అతనికి ప్రాణహాని చేయకుడు అని వారితో చెప్పెను. ఈ నెపముతో యోసేపును రక్షించి తండ్రికి అప్పగింపవచ్చునని రూబేను తలంచెను. యోసేపు సోదరుల దగ్గరకొచ్చెను. వారు అతడు ధరించిన పొడవు చేతుల నిలువు టంగిని తీసివేసిరి, అతనిని గోతిలో పడవేసిరి. అది వట్టి గోయి, దానిలో నీళ్లు లేవు. అంతటా వారు తినుటకు కూర్చుండిరి. అంతలో గిలాదు నుండి ఐగుప్తు దేశము పోవు ఇష్మాయేలీయుల బీడారు వారి కంట పడెను. ఇష్మాయేలీయులు ఒంటెపై గుగ్గిలమును బోళమును లేపన ద్రవ్యమును తీసుకొని పోవుచుండిరి. అప్పుడు యూదా తన సోదరులతో, యోసేపును చంపి అతని చావును కప్పిపుచ్చిన మనకు మేలేమి కలుగును? రండు, అతనిని ఇష్మాయేలీయులకు అమ్మివేయుదము, మనము అతనికి హాని చేయరాదు. అతడు మన నెత్తురు కండలు పంచుకొని పుట్టిన తమ్ముడు గదా అని చెప్పెను. దానికి వారంగీకరించిరి. ఈ లోపల మిద్యాను వర్తకులు యోసేపు ఉన్న గోతి మీదుగా వెళ్ళుచుండిరి. వారతనిని పైకి లాగిరి. అతనిని 20 వెండి నాణెములకు ఇష్మాయేలీయుల కమ్మిరి. ఇష్మాయేలీయులు యోసేపును ఐగుప్తు దేశమునకు కొనిపోయిరి. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నాకై సిలువలో మరణించి నీ రుధిరము నాకై కార్చితివి. నాకై సిలువలో మరణించి నీ రుధిరము నాకై కార్చితివి. స్తోత్రమయా యేసయ్యా, స్తుతి స్తోత్రమయా మెస్సయ్యా, స్తోత్రమయా యేసయ్యా, స్తుతి స్తోత్రమయా మెస్సయ్యా. నీవే నా స్వామి, నీవే నా ప్రభువా.
తండ్రితో ఐక్యము చేయగను నీ ప్రాణము వెలగా పెట్టితివి. తండ్రితో ఐక్యము చేయగను నీ ప్రాణము వెలగా పెట్టితివి. జీవించినా మరణించినా నీ కొరకి నా ప్రభువా. నీ జీవించినా మరణించినా నీ కొరకి నా ప్రభువా. నీవే నా స్వామి, నీవే నా ప్రభువా. నీవే నా స్వామి, నీవే నా ప్రభువా. నాకై సిలువలు మరణించి నీ రుధిరము నాకై కార్చితివి. నాకై సిలువలు మరణించి నీ రుధిరము నాకై కార్చితివి. స్తోత్రమయా యేసయ్యా, స్తుతి స్తోత్రమయా మెస్సయ్యా. స్తోత్రమయా యేసయ్యా, స్తుతి స్తోత్రమయా మెస్సయ్యా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువిశేషము 21వ అధ్యాయము 33వ వచనము నుండి. ఆ కాలంలో యేసు ప్రధానార్చకులు పెద్దలతో ఇట్లనెను, మరి ఒక ఉపమానమును ఆలకింపుడు. యజమానుడు ఒకడు ద్రాక్ష తోటను నాటించి చుట్టూ కంచె వేయించెను. గానుగ కొరకు గ్రోత్ని త్రవ్వించి గోపురము కట్టించి కాపులకు కౌలుకిచ్చి దూర దేశమునకు వెడలెను. ద్రాక్ష పండ్లు కోతకు వచ్చినప్పుడు తన భాగమును తెచ్చుకొనుటకై కౌలుదారుల యొద్దకు తన సేవకులను పంపెను. కానీ వారు యజమానుని సేవకులను పట్టుకొని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి, మరి ఒకరిని రాళ్ల దెబ్బలకు గురిచేసిరి. అప్పుడు ఆ యజమానుడు ముందటి కంటే ఎక్కువ మందిని సేవకులను పంపెను. కౌలుదారులు వారిని కూడా అట్లే చేసిరి. అప్పుడు ఆ యజమానుడు తన కుమారుని వారు అంగీకరింతురని తలంచి అతనిని వారి యొద్దకు పంపెను. అప్పుడు ఆ కౌలుదారులు ఆ కుమారుని చూచి, ఇదిగో ఇతడే వారసుడు, ఇతడిని తుదముట్టింతుము రండు, ఈ ఆస్తి మనకు దక్కును అని తమలో తాము చెప్పుకొని వారిని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడద్రోసి చంపిరి. కాబట్టి ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కౌలుదారులను ఏమి చెయ్యును అని యేసు ప్రశ్నించెను. ఆ దుష్టులను మట్టుపెట్టి కోతకాలమున తన భాగమును చెల్లింపగల ఇతర కౌలుదారులకు ఆ భూమిని గుత్తాకిచ్చును అని వారు సమాధానమిచ్చిరి. అప్పుడు యేసు వారితో, మీరు లేఖనములందెన్నడూ చదవలేదా? ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి ఆయను. ఇది ప్రభువు ఏర్పాటు. ఇది ఎంత ఆశ్చర్యకరము! అందువలన దేవుని రాజ్యము మీ నుండి తొలగింపబడి తగిన ఫలములనిచ్చుట వారికి ఇయ్యబడునని నేను మీతో చెప్పుచున్నాను. ప్రధానార్చకులు, పరిసయ్యులు యేసు ఉపమానములను విని ఇవి అన్నీ తమను గూర్చే అని గ్రహించిరి. వారు ఆయనను బందీగా పట్టుటకు ప్రయత్నించిరి. కానీ యేసు ప్రవక్తయని భావించిన జనసమూహములకు భయపడిరి. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, పరిశుద్ధాత్మదేవ వందనం, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవ స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి 2 పాఠాలు కూడా మనలందరినీ దేవుని వైపునకు నడిపిస్తూ ఉన్నాయి. ఏ విధముగా నడిపిస్తూ ఉన్నాయి అని ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదటిగా యోసేపు యొక్క జీవితాన్ని మనకు జ్ఞాపకపరుస్తూ ఉన్నారు. ఆదికాండంలో యోసేపు గారి యొక్క జీవితాన్ని మనము నెమరు వేసినట్లయితే, యోసేపు గారు చిన్న కుమారుడు అని తండ్రి ఎంతగానో ప్రేమించి తనకు కావలసినవన్నిటినీ కూడా ఇస్తూ ఉన్నాడు. అన్నదమ్ములకు యోసేపు అనిన కొద్దిగా ఈర్ష్య కలుగుతూ ఉండేది. కానీ యోసేపు ఎలాంటి ఈర్ష్యాద్వేషములకు గురి కాకుండా అన్నల మీద ఎంతో ప్రేమగా ఉంటూ ఉండేవాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ రోజులలో మనము నేర్చుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే, తోబుట్టువుల మధ్య సోదర భావం, ప్రేమ మనం ఎప్పుడు పంచుకుంటూ ఉండాలి అని. తోబుట్టువుల మధ్య ఎలాంటి ఈర్ష్యాద్వేషములు ఉండకూడదు అని యోసేపు గారు మనకు నేర్పిస్తూ ఉన్నారు. మరి యోసేపును అన్నలందరూ ప్రేమిస్తున్నారా అంటే లేదు. ఎందుకు అంటే తండ్రి ఎక్కువగా యోసేపును ప్రేమిస్తున్నాడు అని. అయినప్పటికీ యోసేపు అన్నలను ఎంతో ప్రేమగా చూసుకోవాలి అని, ప్రేమతో ఉండాలి అని, ప్రేమతో మాట్లాడాలి అని ఎప్పుడూ తాపత్రయపడుతూ ఉంటాడు. కానీ అన్నలకు అలాంటి ఆలోచన లేదు. ఇస్మాయిలీలకు అమ్ముతూ ఉన్నారు. అక్కడి నుంచి ఐగుప్తుకు యోసేపు అమ్ముడు పోతూ ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, బాల్యము నుండే యోసేపుకు అనేకమైనటువంటి కష్టాలు. ఎందుకు అంటే అన్నల మీద ప్రేమ, కుటుంబము మీద ప్రేమ, ఆప్యాయతలు ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉన్నాడు. అందుకే చిన్ననాటి నుంచే ఆయన కష్టాన్ని ఎదురు చూస్తూ వస్తూ ఉన్నాడు. ఐగుప్తులో కూడా ఆయన అనేకమైనటువంటి కష్టాలను పొందుకున్నాడు. అయినప్పటికీ దేవుని తోడు యోసేపు మీద ఉంది కాబట్టి ఆశీర్వదింపబడ్డాడు. ఈ రోజున సువిశేష పాఠాన్ని కూడా మనము చూసినట్లయితే, ఇక్కడ కూడా దేవాతి దేవుడు ఒక ఉపమానము ద్వారా మనలందరినీ ఆయన ఆహ్వానించుకుంటూ ఉన్నాడు. దేవుని వాక్కు మీ మధ్యకు వచ్చినప్పుడు, దేవుని బిడ్డలు మీ వద్దకు వచ్చినప్పుడు మీరు ఏ విధముగా ఆ వాక్కును స్వీకరిస్తూ ఉన్నారు, ఆ బిడ్డల యొక్క వాక్కును పొందుకుంటూ ఉన్నారు. దేవుడు అభిషేకించినటువంటి బిడ్డల ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్కును మీరు ఏ విధంగా మీ జీవితంలోనికి మలుచుకొని మీ జీవితాన్ని మార్చుకుంటూ ఉన్నారు అని మనల్ని ఈ రోజున అడుగుతూ ఉన్నారు. వాక్కును మనము పెడత్రోవున పెట్టినప్పుడు దేవునికి దూరం అవుతూ ఉన్నాం. ఈనాటి సువిశేషం అదే మనకు నేర్పిస్తుంది. ఎప్పుడైతే దేవుని యొక్క రాజ్యాన్ని సంపాదించుకోవాలి, ఇది మాది, ఇది మాకే అంటూ మనము ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తున్నారంటే, దేవుడు ఎవరైతే ఆయనకు దగ్గరగా ఉంటారో వారికి మాత్రమే, ఆయనకు ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారో వారిని మాత్రమే దీవిస్తూ ఉంటాడు. కానీ చాలామంది ప్రజలు ఇది మాది, ఇది మేము సంపాదించుకున్నది అని మా అనే స్వార్థంతో ఉంటున్నప్పుడు దేవుడు వారి దగ్గర నుంచి రాజ్యాన్ని తీసి ఇంకొకరికి అందిస్తూ ఉన్నాడు. ఈ రోజున నువ్వు ఏ స్థానంలో ఉన్నావు? దేవుని రాజ్యంలో అడుగుపెట్టే స్థానంలో ఉన్నావా? దేవుని రాజ్యం నుండి దూరం అయ్యే స్థానంలో ఉన్నావా? ఆలోచన చేయాలి. ఈ తపస్సు కాలంలో మరి ముఖ్యముగా ఈ 3 రోజుల ధ్యాన వడకంలో నీవు చేయవలసినటువంటి ఒకే ఒక్క ఆలోచన, నేను దేవునికి ఎంత దూరముగా ఉన్నాను, నేను దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాను.
దూరముగా ఉంటే మన హృదయాలను ఈ ధ్యాన వడకం ద్వారా మలుచుకొని మార్చుకొని ఆ దేవునికి దగ్గరగా వచ్చి దేవుని నిండైన ఆశీర్వాదాలను పొందుకుంటున్నప్పుడు మనమందరము కూడా ఆయన వెలుగులో జీవించగలుగుతూ ఉంటాం. కాబట్టి ఈ పరిశుద్ధమైనటువంటి ధ్యాన వడకంలో పాలు పంచుకుంటూ, ఈ వాక్యంలో పాలు పంచుకుంటూ మన ఆత్మను, మన మనస్సును, మన తలంపులను, మన శరీరమును ఈ 3 రోజుల పాటు దేవుని యందే శ్రద్ధ ఉంచి ముందుకు పోయినట్లయితే ఈ ధ్యాన వడకం ద్వారా దేవుడు మనతో అనేకమైనటువంటి గొప్ప రహస్యాలు మాట్లాడబోతూ ఉన్నారు. ఈ మాటల ద్వారా, ఈ వడకము ద్వారా, ఈ తపస్సు కాలంలో, ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా మనందరము ఫలించే బిడ్డలముగా ఉండాలి అని, ఆ ఫలాన్ని పొందుకునే బిడ్డలముగా ఉండాలి అని ప్రత్యేక విధముగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. సృష్టికర్తవు నీవేనయ్యా, నాకున్న సర్వము నీ కరుణయేగా. నా సృష్టికర్తవు నీవేనయ్యా, నాకున్న సర్వము నీ కరుణయేగా. ఏమున్నదయ్యా నీకియ్యను, ఏమున్నదయ్యా నీకియ్యను, ఏమియులేని నిరుపేదను, ఏమియులేని నిరుపేదను. నా సృష్టికర్తవు నీవేనయ్యా, నాకున్న సర్వము నీ కరుణయేగా. చేకొను స్వామి ఈ బలి అర్పణ, క్రీస్తే సలిపిన ప్రాణార్పణ. చేకొను స్వామి ఈ బలి అర్పణ, క్రీస్తే సలిపిన ప్రాణార్పణ. అక్షరసమర్పణ, అక్షరసమర్పణ. ప్రభువే వసగిన జ్ఞాపకార్పణ, ప్రభువే వసగిన జ్ఞాపకార్పణ. నా సృష్టికర్తవు నీవేనయ్యా, నాకున్న సర్వము నీ కరుణయేగా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, దయాపూరితమైన నీ అనుగ్రహమును నీ సేవకులకు ప్రసాదించి ఈ పరమ రహస్యములను నిర్వహింప యోగ్యతను వారికి దయచేయుము. భక్తివంతమైన జీవితమును జీవించున్నట్లు వారిపై నీ ఆశీస్సులను కృమ్మరింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహూకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనస్సారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు.
అస్థిరమైన వాటి యందు మా మనస్సులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనస్సులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము మేము నీ స్తుతి గీతమును పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును వసుగు యప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుకొనుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలియచేయుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకపరచుకునము. మా లియో జగద్గురువులను, మా పూలా అంతోని అగ్రపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగ నమ్మకముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకపరచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దాయి చూపి దేవుని కన్నెతలుగు మరియమాతతోనూ ఆమె భర్తయుగు జోజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన ప్రభువు నేర్పించిన పరలోక జపమును భక్తితో ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి అన్ని శోధనల నుండి సర్వదా మమ్ము కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును మాత్రమే వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనకు నిత్య జీవం దయచేయునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. క్రీస్తు ప్రభుని శరీరము నిజమైన ఆహారం, క్రీస్తు ప్రభుని రక్తము నిజమైన పానము. క్రీస్తు ప్రభుని శరీరము నిజమైన ఆహారం, క్రీస్తు ప్రభుని రక్తము నిజమైన పానము. క్రీస్తు శరీర రక్తము పరలోకానందము, క్రీస్తు శరీర రక్తము పరలోకానందము.
శరీరము నిజమైన ఆహారం, క్రీస్తు ప్రభుని రక్తము నిజమైన పానము, క్రీస్తు ప్రభుని శరీరము నిజమైన ఆహారం, క్రీస్తు ప్రభుని రక్తము నిజమైన పానము. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, దివ్య సప్రసాదమును నిత్య రక్షణ వాగ్దానముగా స్వీకరించిన మేము మా జీవితములను అందుకు ఉపయుక్తముగా మలుచుకొని మా కొరకు సిద్ధపరిచిన మోక్ష భాగ్యమునకు అర్హులము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ఈ దివ్య బలి పూజ అయిపోయిన వెంటనే మనమందరము కూడా ఆరాధనలో పాలు పంచుకుందాం. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా, యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా, స్నేహితుని ఓలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు, స్నేహితుని ఓలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు, యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. కష్టములో నన్ను నీరెక్కల దాచావు, దుఃఖములో నా కన్నీరు తుడిచావు, కష్టములో నన్ను నీరెక్కల దాచావు, దుఃఖములో నా కన్నీరు తుడిచావు, ఏ విధమున నిన్ను నే పొగడగలను, ఏ విధమున నిన్ను నే పొగడగలను, నీ రుణము నేనెల తీర్చగలను, నా తండ్రి నా దేవా యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా, యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా.